అబ్బబ్బా గీ ఎండల నా వల్ల అయితే లేదు. గీ గట్టేనికే సత్తు ఉడిగిపోతుంది. ఒక్క మట్టిగడ్డ కూడా ఎత్తలేకపోతున్నానేంద్ర నాయన. రా కదలిరా. అవ్వా ఏంది గీ ముసలోళ్ళ కష్టాలు? ఈ చిన్న గట్టే నీకే గింత ఆయాసమా? పక్కకు జరుగు. నీ ముందరున్నది ఎవరో తెలుసా? మీ ఊరి కండల వీరుడు మొనగాడు లియోగాడు. జస్ట్ ఒక లుక్ అయ్యి. మీరు ఒరే బిడ్డా, పోయినసారి నా ఇల్లు కూల్చినావు, ఈసారి జాగ్రత్తరా. నా పొలం మీద నీ ప్రతాపం చూపించకు. హే నువ్వు నాకేం చెప్తున్నావు? గుణపమా, ఈ లియోగాడి కండలే జేసీబీ కంటే పవర్ఫుల్ అవ్వా. దోస్తులు ఈ అవ్వ నన్ను పారతో గట్టేయమంటుంది. మన రేంజ్ ఏంది? మన పవర్ ఏంది? ఒక్కసారి సబ్స్క్రైబ్ బటన్ పగలగొట్టండి. ఈ పొలాన్ని దున్నడం కాదు, ఏకంగా షేక్ చేస్తా చూడండి. అవ్వా చిన్న చిన్న పారలు గడ్డ పారలు వాడితే మన పరువు పోతుంది. లియోగాడు దిగితే రికార్డులు షేక్ అవ్వాలి, పొలం దద్దరిల్లాలి. అదిగో నా లియో బోట్ 3000 వస్తుంది చూడు. చూసినవా అవ్వా, జస్ట్ 1 మినిట్. నీ పొలం గట్టు కాదు కదా, ఏకంగా హైవే లాంటి రోడ్ వేస్తా దీంతో. దోస్తులు మెషిన్ పవర్ చూశారు కదా, ఒక్కసారి సబ్స్క్రైబ్ కొట్టండి, లేకపోతే ఇది మీ ఫోన్లను కూడా పీల్చేస్తది. అరే రిమోట్ ఏమైంది? అయ్యో రోబోట్ అదుపు తప్పింది. జాగ్రత్త, తప్పుకో. అరే ఆగు ఆగు, నేనేరా నీ పని బాస్ని. నా షర్ట్ లాగేస్తున్నావేంద్రా దద్దమ్మ? అయ్యో బాబోయ్ లియోగా, నీ మాన్స్టర్ మెషిన్ నిన్నే మాన్స్టర్ లా మింగేసింది కదరా. గట్టు వేయమంటే నన్ను బురదలో ముంచుతావనుకున్నా, కానీ నువ్వే మునిగిపోయినావు. అమ్మమ్మా, అవ్వా దీన్నే మడ్ మాస్క్ అంటారు. హాలీవుడ్ హీరోలు ఇలాగే చేస్తారు. ఓ దోస్తులు నా షర్ట్ పోయింది, పరువు పోయింది. కనీసం ఒక లైక్ కొట్టి నన్ను కాపాడండి.